రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైందండి. ఎందుకంటే రైతుల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని నెట్ట నిలువున మోసం చేయడం జరిగింది. ఎందుకంటే పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని చెప్పి ఊరూరా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈరోజు 6 నెలలు గడిచినా కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అవుతూ ఉంది. ఇప్పటికి కూడా పెట్టుబడి సాయం రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. యాక్చువల్గా 53 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దానికోసం సంవత్సరానికి 10,700 కోట్లు అవసరమైతే మన బడ్జెట్లో కేవలం 1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అది కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూసాము. అన్ని రకాలుగా రైతులకు ఇవ్వాల్సిన సాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన రైతుల పాలిట కాలకోట విషయంలా ఉంది అనేది రైతులందరూ ప్రజలందరూ అంగీకరించాల్సిన నిజం. ఈరోజు తీసుకుంటే ఉచిత పంటల బీమా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా రైతుల తరపున పంటల బీమాకు కావాల్సిన ప్రీమియం కట్టడం వలన ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు రైతులకి బీమా సౌకర్యం కలిగేది. ఈరోజు దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో ఒకవైపు వరదలు, ఒకవైపు కరువు, తుఫానులు ఇలా వస్తూ ఉన్నా కూడా వాళ్ళకి బీమా రాని పరిస్థితి, పంటల బీమా అందని పరిస్థితి ఈరోజు దాపురించింది. అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయాన్ని కూడా ఎగనామం పెట్టారు. అలాగే రైతు బిడ్డలకి ఇవ్వాల్సిన, పిల్లలు చదువుకోవడానికి ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి అది కూడా ఎగనామం పెట్టడం జరిగింది. రైతు బిడ్డలు పెద్ద చదువులు చదవడానికి కావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ని కూడా ఎగనామం పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని రకాల సహాయం చేసేట్టుగా ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అందువలన తమ వ్యతిరేకతని ఈ విధంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించారు. సంవత్సరానికి 13,500 చొప్పున టెన్షన్గా ప్రతి ఏటా కూడా రైతుల అకౌంట్లో వేయడం వలన ఎంతగానో వాళ్ళకు ఉపయోగపడేది. ఆర్బీకేలు ఏర్పాటు చేయడం జరిగింది. క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. దానివలన నాణ్యతతో కూడిన విత్తనాలు అయితేనేం, ఎరువులు అయితేనేం రైతులకు అందేవి. అలాగే 0 వడ్డీ రుణాలు అందజేయడం జరిగింది. ఇలా ఉచిత పంటల బీమా కోసం ప్రీమియం గవర్నమెంటే చెల్లించేది. అన్ని రకాలుగా రైతు బిడ్డలకేమో చదువు చేపించడానికి అమ్మఒడి ఇచ్చారు. అలాగే మనం తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చక్కగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన టెన్షన్గా ఇచ్చేవారు. అన్ని రకాలుగా రైతులను ఆదుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇలాంటి పాలనలో, ఈ కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఏ విధంగా తమ వ్యవసాయాన్ని సాగిస్తారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు రైతుల తరపున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కనుక ఈ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగితే రైతుల తరపున మరింతగా మా ఉద్యమం ఉధృతి చేస్తాము. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 20,000 అందించాలి. అలాగే ఉచిత పంటల బీమాకు కావాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను కూడా అందించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ వరకు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా విశాఖ జిల్లా అధ్యక్షులైన అమర్ గారు, మిగతా పెద్దలందరూ కలిసి, అలాగే రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి మా నిరసన తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.